బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 16 అంశము నిన్ను కాపాడువాడు. వాక్యము కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపము చేయకముందు వారికి మరణము లేదు. వాళ్లు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశారో అప్పుడు వారి జీవితంలోకి మరణం ప్రవేశించింది. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23. కాబట్టి మరణమునకు వారిమీద అధికారం వచ్చింది. ఆ మరణం దాని అధికారాన్ని చలాయించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్షు నిర్ణయించి దానిని కాపాడటానికి దేవుని కాపుదల, భద్రత అనబడే ఒక కంచె సిద్ధం చేశాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో దేవుడు వారికి ఆ కంచె వేస్తాడు. నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివిగదా అని యోబు 1:10లో సాతాను యోబు గురించి దేవునితో చెప్పటం గమనించగలం. దేవుడు వేసిన ఆ కంచె లోపలికి మరణం ప్రవేశించలేదు. ఆ కంచె బయట అంతా పాపంతో నిండి ఉన్న లోకల్లో మరణం కాచుకుని ఉంటుంది. మనిషి ఎప్పుడు ఆ కంచె దాటి పాపపు లోకల్లో ప్రవేశిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుడు తన ఆయుష్షును కాపాడటానికి వేసిన కంచె దాటి మనిషి ఎప్పుడైతే పాపపు లోకల్లో ప్రవేశిస్తాడో అప్పుడు మరణం వానిని బ్రింగివేస్తుంది. మనిషి ఆ కంచె దాటకుండా ఉండాలని దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. దేవుని మాట విన్నవాళ్లు రక్షింపబడతారు. వినని వాళ్లు పాపపు లోకంలో ప్రవేశించి దేవుడు తమకు దయచేసిన ఆయుష్షు తీరకుండానే మరణిస్తారు. దేవుడు మనుష్యులను యథార్థముగానే పుట్టించాడు కాబట్టి ప్రతి ఒక్కరికి యోబులాగానే కంచె వేస్తాడు. అయితే మనుష్యులు వివిధ తంత్రములు కల్పించుకొని ఆ కంచె నుండి బయటకు వస్తున్నారు. మనుష్యులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే వాక్యాన్ని ఫ్రేము చేయించి తమ ఇళ్లలో పెట్టుకొని వాహనాల మీద వ్రాయించుకొని చాలా ధైర్యంగా ఉంటారు. బైబిల్లో వ్రాయబడిన అక్షరాలను నమ్మినంతగా దేవుణ్ణి నమ్మరు. దేవునికి ఇష్టులైన వారికి మాత్రమే వర్తించే వాక్యాలను ఈ లోకానుసారంగా జీవించేవారు వారికి అన్వయించుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశమనబడే పంచభూతాల ద్వారా మనిషికి మరణం పొంచి ఉంది. సుడిగాలి ద్వారా యోబు కుమారులు, కుమార్తెలు చనిపోయారు. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా మనుష్యులు చనిపోయారు. సొదొమ గొమొర్రా ప్రజలు అగ్ని ద్వారా చనిపోయారు. భూమి నోరు తెరిచి కోరహు కుటుంబాన్ని బ్రింగివేసింది. ఆకాశం నుండి పిడుగులు పడి మనుష్యులు చనిపోతుంటారు. అలాగే ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా మరణం పొంచి ఉంటుంది. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలమంతా సురక్షితంగా జీవించాలంటే దేవుని కాపుదలలో మనం ఉండాలి. దేవుడు మనల్ని కాపాడి మన కుడి ప్రక్కన నీడగా ఉండాలంటే ఆయన వేసిన కంచెను దాటి పాపపు లోకంలోకి మనం వెళ్లకూడదు. దేవునికి ఇష్టంగా జీవించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము నీ కాపుదల, భద్రత అనబడే కంచె నుండి పాపపు లోకములోనికి వెళ్లకుండా మాకు సహాయం చేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.